వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయ ధీమాలో ప్రభుత్వం 15,000 మెజార్టీ సాధిస్తానని టీడీపీకి సవాల్. హిందుస్థాన్ షిప్ యార్డ్ మేళా సందర్శకులను ఆకట్టుకుంటున్న ప్రదర్శన. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాపై టీడీపీ ప్రచార భేరీ. రౌతులపూడి మండలంలో వరుపుల రాజాకు బ్రహ్మరథం. పలాసలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన. సమస్యలను పరిష్కరించాలని జేఏసీ డిమాండ్. గెలుపు సునాయాసం. 15,000 మెజార్టీ సాధిస్తానని లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని యనమల కుటుంబానికి దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తుని మండలం తేటగుంటలో ఆత్మ చైర్మన్ రాంబాబురాజు, సర్పంచ్ అత్తినాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన దాడిశెట్టి రాజా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు మోతుకూరి వెంకటేష్, ఎంపీపీ బొప్పన రాము, జెడ్పీటీసీ సూర్యమణి, పేరూరి కృష్ణ, రాజాబాబు రాజు తదితరులు పాల్గొన్నారు. సేవలకి గాను ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆమెని సత్కరించుకోవడం జరుగుతుంది. అరుదుగా చాలా తక్కువ మందికి ఇటువంటి అదృష్టం పడుతుంది. ఎందుకంటే ఈ బిఎస్సి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి తర్వాత నాకు ఇంకొక దేవుడు మా డాక్టర్ గారు అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు. అందరూ కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విద్యా వైద్యం మీద మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మన కంటికి కనపడుతున్నాయి ప్రతిదీ కూడా ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు. తుని హాస్పిటల్ ఉంది. తుని హాస్పిటల్ 16 కోట్లతో నిధులతో అభివృద్ధి అయితేనేమి, దాంట్లో మెటీరియల్ అయితేనేమి తుని హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే తొండంగి మండలంలో ఒక హాస్పిటల్, కోటనందూరు మండలంలో ఒక హాస్పిటల్ ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తొండంగి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, కోటనందూరు మండలానికి కోటనందూరు హై స్కూల్ని అప్గ్రేడ్ చేస్తే జూనియర్ కాలేజ్గా కూడా మార్చడం జరుగుతుంది. తేటగుంట గ్రామంలో ఆర్పీకే సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సచివాలయం అయితేనే, ఆర్బీకే సెంటర్ అయితేనే, ఆరోగ్య కేంద్రం అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఇచ్చిన ఆస్తి. ఇంత మంచి ఆస్తులు, ఇంత అందమైన ఆర్బీకే సెంటర్ కానీ లేకపోతే ఇంత మంచి ఆస్తులు గత ప్రభుత్వంలో, గత పరిపాలకులు ఎవరన్నా ఒక గ్రామానికి ఇవ్వగలిగారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా నిన్న యనమల రామకృష్ణుడు తునిలో కార్యకర్తల సభ పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. మీరు మొత్తం 64 ఎంపీటీసీలకి గెలిచింది ఒక ఎంపీటీసీ, మొత్తం 54 పంచాయతీలకు గెలిచింది 2 పంచాయతీలు, మొత్తం 30 వార్డులు పోయాయి. అలాంటిది మేము 10,000 మెజార్టీతో నెగ్గుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం
15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలడం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. షిప్ యాడ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందుస్థాన్ షిప్ యాడ్ కాలనీలో నిర్వహిస్తున్న షిప్ యాడ్ మేళా సందర్శకులను బాగా ఆకట్టుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఏర్పాటు చేసిన మేళాను హెచ్ఎస్ఎల్ సంస్థ చైర్మన్ హేమంత్ కతిరి ప్రారంభించారు. ఈ నెల 16 వరకు విద్యార్థులు ప్రజలు వీక్షించేందుకు అనుమతినిస్తున్నారు. షిప్ యాడ్ నెలకొల్పినప్పటి నుంచి నేటి వరకు దాదాపు 2,000 వరకు నౌకలను రిపేర్ చేసిన ఈ షిప్ యాడ్ త్వరలోనే 45,000 టన్నుల సామర్థ్యం కలిగిన అతిపెద్ద నౌకను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. India is celebrating Azadi Ka Amrit Mahotsav in this year till up to 15th August 2022, when we commemorate 75th anniversary of our country. This is a dream of the government of India, and every ministry is working towards it, and there are programs, events, etc. happening with the sole aim to sensitize, educate, inform and instill pride, a patriotism, nationalist feeling amongst the young children who have not read or were not part of the pre-independence struggle, and what all we have paid to earn freedom, which we now take it for granted. As part of this Azadi Ka Amrit Mahotsav, Ministry of Defence was given the week 13th to 19th of December, and therefore today Honorable Raksha Mantri ji has inaugurated exhibitions at 75 places in India, showcasing how defense has contributed in nation building. So all the defense public sector undertaking, including the erstwhile OFB, Ordnance Factory Board, which are now 7 DPSU again, are showcasing their products, their journey through the last 75 years in making Atmanirbhar Bharat, in making our defense strong. In addition, there are museums set up permanently. There are other programs, there are competitions, there is a storytelling about 75 stories which rebuilds and recreates how the Indian defense have actually saved through many wars, starting from 1948 to 62, 65, 71, Kargil war and so on and so forth. As part of that, for last 10 years, Hindustan Shipyard Limited has been a part of the Ministry of Defence. And we have also decided to partake. We are a part and parcel of Ministry of Defence. We take a lot of pride in it, and we have set up an exhibition at Hindustan Shipyard Colony, our GV Nilayam Kendra, so that all the students, all the children, the public can actually come and see this. As you know, Vizag is actually known for the museum and related to the defence. Kursura Museum is something which has brought Vizag onto the world map. Then came the Tuplop 42 Museum, apart from the renovation of the Vizag Museum, which happened during the International Fleet Review in 2016, and now we have set up this exhibition which showcases what Hindustan Shipyard has done, how it has contributed in last 80 years of its journey. You will be glad to know that today the 200th ship made by Hindustan Shipyard Limited, called Tug Balbir, has gone for sea trials. And in a couple of weeks, we are going to deliver this ship, and with this, we would have achieved the rare distinction of delivering 200 vessels to our customers. జగన్ సర్కార్పై తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దూకుడు పెంచారు. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టే బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్న టీడీపీ శ్రేణులు సమరబేరి మోగిస్తున్నారు. ఇందులో భాగంగా పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా రౌతులపూడి మండలం దిగ్వ శివాడలో మీకోసం మీ ఇంటికి మీ రాజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
వరుపుల రాజాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఇంటింటికి వెళ్లి వైకాపా అసమర్థ పాలనను ఎండగట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు తమరాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి భాస్కర్ బాబు, గంటా గోపి, నాగం రాము, సోమరౌతు మౌలి, చిటికెల అడవిరాజులు, మువ్వల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుని మీకోసం మీ ఇంటికి మీ రాజా అని చెప్పి ఒక కార్యక్రమం తలపెట్టడం, అది ముఖ్యంగా ఈ రౌతులగూడ మండలం నుంచి ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఈ దిగువసేవాడ గ్రామం, ఆర్ వెంకటాపురం గ్రామం నుంచి ప్రారంభించాలని చెప్పి ఈరోజు ఇక్కడ తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, అభిమానులకి, మరి ముఖ్యంగా ఈ రెండు గ్రామాల ప్రజానీకం, మరి మహిళలు, సోదరులు అందరూ కూడా బయటకు వచ్చి ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికినందుకు అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 135 గ్రామాలు ఏదైతే గ్రామాలు ఉన్నాయో, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా 70,000 పైచీలకి ఇల్లులు ఏదైతే ఉన్నాయో, మరి ప్రతి గృహాన్ని కూడా సందర్శించాలి. మరి ఇక్కడ ఉన్న పీఆర్సీ ఇతర డిమాండ్లపై పట్టుబడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ కదం తొక్కింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఉద్యోగుల నిరసనలు హోరెత్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. మార్గ మధ్యలో మానవహారాలను నిర్మించారు. 11వ పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న 7 డిఏలు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. బోనెల గోపాల్, గుంట సోమేశ్వరరావు, పి శ్రీనివాసరావు, ఉపేంద్రరెడ్డి, భాస్కర్, బల్ల సుభాష్, భాస్కర్, కె రమేష్, రామన్నాయుడు, ప్రసాదరావు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పలాస తాలూకా కేంద్రానికి మరి మహాత్మా గాంధీ సాక్షిగా మరి ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా తక్షణము చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే రకంగా మరి 2.5 సంవత్సరాలుగా మరి ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశతో, ఎంతో నమ్మకంతో మరి విధి నిర్వహణలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా
ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల మరి సీతకన్ను వేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల నాయకత్వాలతో చర్చించి తక్షణం 11వ PRCని మరి ప్రకటించి అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని మరి జేఏసీ పక్షాన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన ర్యాలీని తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగించి ఈ 71 ప్రధాన డిమాండ్లతో పాటు మరి ముఖ్యంగా మరి కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని మరి సంవత్సరాలుగా ఆయా కుటుంబాల వారు చాలా మనోవేదనకు గురవుతున్నారని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు పెండింగ్లో ఉన్న 7 DAలను కూడా తక్షణము మంజూరు చేయాలని మరి ఉద్యోగుల పాలిట మహమ్మారిలాగా మరి సామాజిక భద్రతకి దూరం చేసేటట్టు మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమనగా PRC అమలు చేయమని, అలాగే CPS రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డిక్లేర్ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లు 71 ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. దాంట్లో ఆర్థికపరమైనవి అలాగే న్యాయపరమైనవి కొన్ని ఉన్నాయి. ఆర్థికపరమైన లేట్ అయినప్పటికీ న్యాయపరమైనవి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా మా యొక్క బాధ్యత ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే పని ఉంది. ప్రజల్లో మేము ఒక భాగమే కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో ప్రకటిస్తున్నాము, ఇంతవరకు ప్రకటించలేదు. దీన్ని చొరవ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మేమందరం ప్రధానంగా డిమాండ్ చేసేది CPS రద్దు చేసి PRC అని మరియు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పాపం చాలా రోజులు బట్టి జీతాలు లేక మన రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేసి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. 2.5 సంవత్సరాలు ఏ విధమైన ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. రత్నగిరికి వచ్చిన రోజాకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న నగరి ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజాకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్ కుమార్ రాజా, శంకవరం వైస్ ఎంపీపీ దార రమణ, పంచాయతీ వార్డు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని పూండి గోవిందపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డొక్కా కోదండ అనే రైతు గత రాత్రి 42 గొర్రె పిల్లలను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన శాలలో గొర్రెలను ఉంచాడు. అయితే తెల్లారాక తర్వాత చూసేసరికి గొర్రె పిల్లలన్నీ మృతి చెంది ఉన్నాయి. పూర్తిగా పరిశీలించగా గొర్రె పిల్లల మృతికి కుక్కల దాడే కారణమని తెలిసింది. తీవ్రంగా నష్టపోయిన గొర్రెల యజమాని నష్టపరిహారం కోరుతున్నారు. మరి వీడు లేకపోయాడు, నేను వెళ్ళిపోయాను. నేను మామయ్య పోతే 10 దప్పలు వేసినాడు. బేపారడం బేపులు ఎట్టినాయండి. సరే అడిగి ఒంట్లు బాగులేపడం లేకపోవడం, అడిగి బాగులేపడం నీరస అయిపోయింది ఒంటికి. 4 ఏళ్ల కిందట గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెకిలించిన జీవీఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడంపై అఖిల భారత మానవ హక్కుల సంఘ జిల్లా యూత్ అధ్యక్షులు జాగారపు శ్రీను ఆక్షేపించారు. విగ్రహం పునర్ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ యువకులతో కలిసి జాగారపు శ్రీను జోనల్ ఆఫీసు వద్ద నిరసనకు దిగారు. గాంధీ విగ్రహానికి యువకులతో కలిసి పూలమాలలు వేసిన శ్రీను అధికారుల వైఖరిని తూర్పారబట్టారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి, కార్పొరేటర్ సుజాత జెడ్పీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై వారందరూ సానుకూలంగా స్పందించారు. వీటికి ఒక రాజకీయ విగ్రహం ఉంది, యాక్చువల్గా సొంత స్వాతంత్ర అన్నీ ఉన్నాయి. మేము ఒక స్వతంత్ర జాతిపత విగ్రహాన్ని పెట్టి ఈరోజు స్టాచ్యూ యాక్చువల్గా విగ్రహం తీసిన తర్వాత ఇమీడియట్గా హరియాణా కమిషనర్ గారు మాకు మాట కూడా ఇచ్చారు. 1 ఇల్లు రోడ్డు అని ఇస్తే ఇస్తాం అతను లేదు. ఈరోజు యాక్చువల్గా అతను కూడా చెప్పారు, ఎందుకంటే స్టాచ్యూ పెట్టిన డబ్బులు ఇవ్వాలి మొత్తం ఈ పల్లెల్లో రాజు చేస్తారు. ఒక స్వతంత్ర దేశం విగ్రహాన్ని తీయడం అనేది అది చాలా దౌర్భాగ్యం. యాక్చువల్ అయితే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు నుంచి ఆర్టీ వేస్తే కనీసం దాని స్పందన లేదు సార్. మరి ఇప్పుడు కోర్టుకి అప్లై చేయడం ఏం తెలియదు. అది పర్మిషన్ అప్లై చేసాం అంతా ఏది మాస్క్ యాక్చువల్గా ఎగ్జామినేషన్ మాట్లాడితే ఇమీడియట్లీ సంవత్సరాలు సర్వేలు వచ్చి డ్రాయింగ్ తీసి మాకు ఇచ్చారు. ఈరోజు బోర్డు సైడ్ మధ్య ఆఫ్టర్ అవుతుంది కదా, గాంధీ ఒక 4 ఫీట్కి ఇలాగా చేశారు. అది జీవన చక్రాలు తీసుకొచ్చి రోజులు పడేశారు. ఈ విగ్రహం మా సంవత్సరాలతో పెట్టుకున్నాం. మా విగ్రహం చూడడానికి ఏదైతే తెలుసు ఏసీపీ టౌన్ పాయింట్ మెయిన్ ఆఫీస్ నా స్టాచ్యూ నా మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2018 గాంధీ వర్ధంతి రోజు మరి గాజువాక వంటిలగూడలో మరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం 9 గంటలకు ఓపెనింగ్ అంటే 7 గంటలకు జీవీఎంసీ సిబ్బంది మరి ఒక చెత్త వ్యాన్లో వచ్చి ఒక జీవీఎంసీ సంవత్సరాల సిబ్బంది విగ్రహాన్ని దిమ్మను ధ్వంసం చేసి ఒక చెత్త వ్యాన్లో తీసుకెళ్ళి ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయిందండి. మేము కనీసం కలెక్టర్ ఆఫీస్ కానీ జీవీఎంసీ మెయిన్ కమిషనర్ ఆఫీస్ కానీ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు తిరుగుతున్నామండి. కనీసం ఎవరూ స్పందించలేదండి. ఎందుకంటే దయించి ఈరోజు ఎందుకంటే మరి నెక్స్ట్ మంత్ గాంధీ వర్ధంతి చేద్దామన్న సందర్భంగా ఈరోజు ఒక మహాత్మా గాంధీకి ఇచ్చిన గౌరవం ఏంటంటే ఒక జీవీఎం స్టోర్ రూమ్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఒక మూల పడేశారండి. ఎందుకంటే మరి ఇది రాజకీయ కుట్ర చేస్తారు కొంతమంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు విగ్రహం తీసినప్పుడు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తే మిమ్మల్ని జైలు వేస్తారు, జైలు వేయడానికి మేమేమో మానమానాలు మర్డర్లు చేయలేదండి. ఎందుకంటే దయించి మేము చెప్తున్న రిక్వెస్ట్ నాయకులకి అందరికీ దయించి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము చెప్పదలసిన ఏంటంటే ఒక స్వతంత్ర దేశం మహాత్మా విగ్రహం పెట్టామండి. మేము ఏదో మా పర్సనల్ మా తాతల విగ్రహాలు మా ఫాదర్ విగ్రహాలు కూడా మేము పెట్టలేదండి. ఎందుకంటే ఈరోజు మేము ముఖ్య ఉద్దేశం రిప్రజెంటేటివ్ కమిషనర్ గతంలో కలవడం జరిగింది. మీకు విగ్రహం కావాలంటే రిప్రజెంట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు దయించి మేము ఈరోజు కమిషనర్ గారికి ఈ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మా ముందే మరి గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి ఫోన్ చేయగా కమిషనర్ గారి ముందు ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు స్పందించి ఇమ్మీడియట్లీ వాళ్ళ విగ్రహం వాళ్ళకి ఇవ్వండి అని ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఇదే విధంగా కమిషనర్ గారు మీ ఉండగా ఏసీపీ గారికి ఫోన్ చేసి మరి అది స్టాచ్యూ తాలూకు డీటెయిల్స్ కనుగొని వాళ్ళ స్టాచ్యూ వాళ్ళకి ఇవ్వమని కూడా జరిగింది. వేయించి మేము రిక్వెస్ట్ చేయడానికి మరి రేపు పొద్దున్న మా స్టాచ్యూ మాకు ఇచ్చిన తర్వాత మరి అదే ప్లేస్లో పునరుద్ధరించడానికి మరి స్థానిక మా కార్పొరేటర్లు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జ్ గారు మరి సంబంధిత గవర్నమెంట్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా కలుస్తామండి. ఈ సందర్భంలో జై హింద్.
యానంలో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాజుల గార్డెన్స్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎంఎస్ఆర్ మెరిన్స్ అధినేత పోలవరం జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాళ్లరేవు జెడ్పీటీసీ దొమ్మెటి శామ్యుల్ సాగర్, ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు ప్రసంగించగా రాజమండ్రి జైల్ చాప్లిన్ థామస్ ఆచారి క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ ఆరాధకులకు బహుమతులు ప్రదానం చేశారు. విజయ్ కుమార్, మల్లవరపు దయ తదితరులు పాల్గొన్నారు. చిన్న దేవుడు నా ప్రభు యేసు. ఈరోజు మీరు చేయొచ్చు ప్రార్థన వల్ల దేవాది దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నేను పడుకున్నప్పుడు కానీ రాత్రులు కానీ పగలు కానీ ఎన్నో విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. నాకు ప్రతి విషయానికి సమాధానం చెప్పిన దేవుడు ఆయన. నేను తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో అంటే ఒక మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు. వెతికినప్పుడు ఈరోజు ఈ లోకంలో మనం చేయబడ్డామంటే దానికి కారణం దేవుడు. ఆ దేవుడు ఎవరు అని మనం వెతకగలిగితే చాలు ఆయన ప్రభు అనే సమాధానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. నిజంగా క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టినరోజు కాదు, మన కోసం మన పాపాల కోసం ఆయన పుట్టినరోజు. పాపులైన మనందరూ కూడా రక్షించబడాలని, ఎందుకంటే ఈ రూపాన్ని ఇచ్చిన వాడు అవ్వ ఆదాము ద్వారా ఈ రూపాన్ని ఇచ్చి ఆ రూపంలో ఉన్న మనందరం కూడా పాపం చేయడం వల్ల దూరం అయ్యాం. మళ్ళీ దగ్గర అవ్వాలంటే ఆయన రక్తం ద్వారా తప్ప వేరే మార్గం లేదు కనుక ఆయన కుమారుడిని మనకి క్రిస్మస్ ద్వారా బహుమతిగా పంపించి ఈరోజు మనందరినీ రక్షించుకున్న దేవుడు నా ప్రభు అయిన యేసు. మన కోసం ప్రాణం పెట్టిన వాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒక మతంగా చూడకూడదు. నేను ఎప్పుడు మతంగా క్రైస్తవ్యాన్ని చూడను. క్రైస్తవ మతం అనుకుంటే నేను మతంలోకి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే రాజుల కుటుంబంలో పుట్టి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఎక్కడ ఆయన మతాన్ని స్థాపించలేదు, బైబిల్ ఎక్కడ కూడా. అలాగని హిందువులు కూడా మతం స్థాపించింది కాదు. అది మన కట్టుబాట్లు, అలవాట్లు, రకరకాల ఇవ్వటం. ఈరోజు దేవుడు ఉన్నాడు, ఆయన విశ్వాసంతో ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనం నేను మాత్రమే. ఎందుకంటే ఆయన తెలుసుకున్న తర్వాత 2015 వరకు యేసుప్రభు ఎవరు నాకు తెలియదు. యేసుప్రభు అందరిలోకి జరిగిన సత్యబాబు గారు చెప్తే మేము వెళ్ళేవాళ్ళు జనవరి 1 మాకు ఒక భక్తిగానే వెళ్ళేవాళ్ళు. అసలు 2021 సంవత్సరం వచ్చిందంటే అది ప్రభుత్వమే స్టార్ట్ అయింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత 2021 సంవత్సరం ఆయన పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా జరిగిన 2021 సంవత్సరం అయింది యేసు ప్రభు గారు పుట్టి. ఈరోజు అక్కడి నుంచే ఉన్నాయి. అంతకుముందు మనకి గతం క్రిస్టియానిటీ యానంలో గొప్పగా చేసినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కూడా రాత్రి కూడా మాట్లాడారు, మనసంతా ఇక్కడే ఉంటుంది. కానీ ఆయన టీటీడీగా మెంబర్గా ఉండటం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొలేకపోతున్నారు. మనందరం కూడా ఆయన వచ్చిన తర్వాత ఒక రోజు మీ కమిటీ వాళ్ళు మనం కలిసి వెళ్ళి
ఇక్కడ జరిగిన సంగతులు మనందరం కూడా ఆయన పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలి. ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా ఈ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు మనందరినీ కూడా ఒక సేవకులుగా గుర్తిస్తూ మనందరినీ కూడా ఒక గౌరవాన్ని ఇస్తూ ఉన్న నాయకుడు ఆయన. అంటే ఆంధ్రాలో ఏ ప్రాంతంలో కూడా ఒక ఎమ్మెల్యేస్ కానీ ఇంకోటి కానీ క్రైస్తవ డిసెంబర్లో ఒక ప్రత్యేక కార్యక్రమంగా వ్యక్తం చేసే సందర్భం ఎక్కడ లేదు. ఈయనే రోల్ మోడల్గా తీసుకుని చాలా మంది క్రిస్మస్ జరుపుకుంటున్నారు. నిజంగా ఈరోజు భారత్ తొలి త్రిదళాధిపతి బిపిన్ రావత్కు పలాస కాశీబుగ్గలో విద్యార్థులు ఘన నివాళులర్పించారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రావత్ ఇతర సైనిక అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 12వ వార్డు కౌన్సిలర్ పోతనపల్లి ఉమాహరి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పల్లి వీధి నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ పాత జాతీయ రహదారి మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వద్ద గల జాతిపిత గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. హరికుమార్, లక్ష్మణ్, సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలర్పించిన సైనికులకు విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగిడ్డ పంచాయతీలో సైన్స్ గిరి విజ్ఞాన సంబరాలు జరిగాయి. అక్కడ నిర్వహించిన సంబరాల్లో 28 రకాల నమూనాలను ప్రదర్శించిన గిరిజన విద్యార్థులు వాటి విశిష్టతను తెలియజేశారు. విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ప్రజాప్రతినిధులను బాగా ఆకట్టుకున్నాయి. జెడ్పీటీసీ దీసరి గంగరాజు, ఎంపీటీసీ మిథుల, సర్పంచ్ మజ్జి అప్పారావు, హెచ్ఎం దశరథి, గజ్జేలి కొండబాబు, రామరాజు, అప్పలనాయుడు, అమ్మారావు, శాంతికుమారి, రవికుమార్, బి కృష్ణ, ప్రదీప్, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వంట 2 లీటర్ పెట్రోల్తో నీరు అలా కలిపి 20 గంటలు. ఓకేనా?
గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ స్టేట్ నుండి తెలంగాణలో ఉన్న అన్ని వివిధ సముదాయాలను గతంలో వ్యాసార్థం అంటాం సార్. ఏదైనా యుద్ధంలో ఏదైనా రెండు బిందువులు కలిపే రేఖఖండాన్ని జియా అంటాం సార్. ఈ కేంద్రం గుండా పోయే జియాను వ్యాసం అంటాం సార్. ఇది అన్నిటికన్నా పెద్ద జియా సార్. సార్ ఇది వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది సార్. దీంట్లో వస్తే ఇది శాపానికి యుద్ధ కేంద్రానికి ఏర్పడిన కోణానికి యుద్ధ ఉత్తరానికి ఏదైనా ఒక దగ్గర ఏర్పడిన కోణానికి దీనికి ఇది రెట్టింపు ఉంటుంది సార్. ఇది వృత్తాలు స్పర్శరేఖలు ఛేదన రేఖలు సార్. ప్లస్ బాహ్య బిందు నుంచి వచ్చిన స్పర్శరేఖలు సమానం సార్, సమానంగా ఉంటాయి సార్. మీరే తయారు చేశారా? అవునా. ఛేదన రేఖ అంటే బాహ్య బిందువు నుంచి వచ్చిన రేఖ ఒక బిందువు దగ్గర స్పర్శిస్తే అది స్పర్శరేఖ అంటారు సార్. రెండు బిందువుల దగ్గర ఖండిస్తే అది ఛేదన రేఖ అంటారు సార్. దాన్ని ఇంకో పేరు జియా అంటారు సార్. ఔరా ఏమి ఔదార్యం! శ్రీకాకుళం జిల్లా పలాస ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవీయత ప్రశంసలను అందుకుంటుంది. స్థానిక కేటీ రోడ్ ముత్యాలమ్మ కోనేరు సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అడ్డుగా వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ షణ్ముఖరావు క్షతగాత్రుడిని స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని కరజాడకు చెందిన నాయుడుగా గుర్తించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ షణ్ముఖరావును పలువురు అభినందించారు. Slow. మధురవాడ జోన్ పరిధిలోని బాంబే కాలనీలో గల ఉపహార్ వైజాగ్ స్టూడెంట్ కేర్ సెంటర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రజత్ కుమార్ పానీ ఆధ్వర్యంలో 335 మంది విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఉపహార్ ఇండియన్ ప్రోగ్రామ్ మేనేజర్ బిఎం పాల్ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి గౌరీశంకర్, బి బెన్యమిన్, ప్రసన్న కుమార్, రమాదేవి, అమీర్, రూపక్ తదితరులు పాల్గొన్నారు. I'm happy to be here this afternoon to help the children by providing education, health and socio-emotional development as a package of holistic development, as this is the Bombay colony where slum children are dwelling and where the children are coming from poor background. But when they come to this project, when they come here, we provide them A to Z from beginning till end what they need for their study.
And this work we are doing in Odisha, Andhra, Tamil Nadu, Pondicherry, Kerala and Karnataka. So more than 20,000 children presently Upahar is helping for their all-round development and also job opportunity giving for our children so that they will stand on their own feet. Thank you. ఈ దినాల్లో మరి ఉపహార్ సంస్థను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఉపహార్ సంస్థ మరి పిల్లల మధ్యలో ముఖ్యంగా పిల్లల యొక్క హక్కు గురించి, వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి, వారి యొక్క హెల్త్ గురించి ప్రాముఖ్యంగా ఈ దినాల్లో పిల్లల యొక్క హక్కు గురించి ఎక్కువ పనిచేస్తున్న ఈ యొక్క ఉపహార్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉపహార్ సంస్థ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఇంచుమించు 20,000 మంది పిల్లలకి ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నారు. వారి ఎడ్యుకేషన్ మీద వారికి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ లో నేను కూడా ఈ యొక్క ఉపహార సంస్థలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉండడం నేను ఎంతో గర్విస్తున్నాను. మరి ఈ సంస్థ రాబోయే దినాల్లో ఇంకా చాలా మందికి ఇలాంటి సహాయము కల్పిస్తారా అని నేను ఆశిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ మానవీయతను చాటుకున్నారు. నడి రోడ్డుపై సంచరించే యాచకులు చలికి విలువిల్లాడుతున్న విషయాన్ని గుర్తించిన మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. అనక్షరాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయ ధీమాలో ప్రభుత్వం 15,000 మెజార్టీ సాధిస్తానని టీడీపీకి సవాల్. హిందుస్థాన్ షిప్ యార్డ్ మేళా సందర్శకులను ఆకట్టుకుంటున్న ప్రదర్శన. తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాపై టీడీపీ ప్రచార భేరీ. రౌతులపూడి మండలంలో వరుపుల రాజాకు బ్రహ్మరథం. పలాసలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన సమస్యలను పరిష్కరించాలని జేఏసీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.